హే గాయ్స్, ఈరోజు మనం విజ్ఞాన్ స్టడీ హాల్లో ఉన్నాం, రాజమండ్రి. సో కమ్ రండి. హలో మేడం. సో 2 minutes మీతో మాట్లాడొచ్చా? ఓకే, నా పేరు కిషోర్ మేడం. నేను క్రిష్ కాంపిటేటివ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. సో నేను రీసెంట్గా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, ఫ్రైడే ఫండే అని. ఏం లేదు మేడం, యాస్పిరెంట్స్ని తీసుకొని ఒక 5 questions అడిగి ఈచ్ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ చెప్తే 20 rupees ఇస్తాం. లైక్ ఏ గేమ్ మాట, ఫన్ కోసం. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ జాగ్రఫీ మేడం. అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ని వేరు చేసే ఛానల్ ఏంటి? ఆప్షన్ చెప్పమంటారా? ఆప్షన్స్: 8° ఛానల్, 9° ఛానల్, 10° ఛానల్, 11° ఛానల్. 10° ఛానల్. ఓకే మేడం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలిటీ మేడం. రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వడాన్ని వివరించే ఆర్టికల్ ఏది? ఐ మీన్ పార్డన్ పవర్. పవర్స్. ఆర్టికల్ ఆప్షన్ వచ్చి 71, 72, 73, 74. ఆర్టికల్ 72. ఓకే మేడం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సైన్స్ మేడం. పెర్రీ జాన్సన్ అనే సైంటిస్టు హీలియంను ఈ క్రింది ప్రాంతంలో ఎక్కడ కనుగొన్నాడు? సో ఆప్షన్ వచ్చి రాజమండ్రి, గుంటూరు, విజయనగరం, కర్నూలు. ఐడియా లేదు. ఓకే, ఎనీ గెస్? రాజమండ్రి. నో మేడం, రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చి మనకి హిస్టరీ మేడం. గులంగిరి అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ వచ్చి పెరియార్, అంబేద్కర్ గారు, జ్యోతిరావు బాపులే, నారాయణ గురు. జ్యోతిరావు పూలే. ఓకే, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చి ఎకానమీ మేడం. సో ఎకానమీలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఆప్షన్ వచ్చి 1955, 1969, 1975, 1980. 1969. ఓకే మేడం, రైట్ ఆన్సర్. సో 4 questions చెప్పారు మేడం మీరు. సో 4 × 20 80 rupees. సో మీకు 80 rupees ఇస్తాను నేను. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు కాంపిటేటివ్ కొత్తగా వచ్చేవారు ఎవరికైనా ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే అదేవిధంగా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో చెప్పాలి సబ్స్క్రైబర్స్కి. నేను ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే మేడం. అండ్ నా ప్రిన్సిపల్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చేమో అని. ఓకే, సో కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అదేవిధంగా హార్డ్ వర్క్ కూడా ఉండాలని చెప్తున్నారు మేడం. ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో మేడం 80 rupees గెలుచుకున్నారు. 1 question మాత్రం రాంగ్ చెప్పారు. సో ఆ 1 question మీకు ఎవరికైనా తెలిస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నది. సో పెర్రీ జాన్సన్ అనే సైంటిస్టు హీలియం క్రింది ఏ ప్రాంతంలో కనుగొన్నాడు? ఆప్షన్లు వచ్చి రాజమండ్రి, గుంటూరు, విజయనగరం, కర్నూలు.